వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్ కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచార్. 2018లో జరిగిన పరువు హత్య ఏదైతే ఉందో, మిర్యాలగూడలో జరిగిన అమృత ప్రణయ్ పరువు హత్య ఏదైతే ఉందో, దానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన హత్య అది. మరి ఆ విషయాన్ని లీగాలిటీగా, మోరాలిటీగా సమాజం ఎలా తీసుకోవాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి ఈరోజు మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు మిర్యాలగూడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. 2018లో జరిగిన ఈ హత్య ఏదైతే ఉందో, నిన్న నల్గొండ కోర్టు దీనిపై జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే యావజ్జీవ శిక్షతో పాటు ఒకరికి ఉరి శిక్షను కూడా విధించింది. అసలు ఈ విషయం పట్ల దీన్ని ఎలా పరిగణిస్తారు? ఈ పరువు హత్య ఏదైతే ఉందో 2018లో జరిగిన మిర్యాలగూడ కేసు రాష్ట్రాలని అసలు ఒక ఉర్రూతలు ఊపించేసింది. హత్య అనేది ఎంత దారుణంగా ఉంటుందని చూపించింది. యువత కూడా చాలా మంది భయపడ్డారు. ముమ్మాటికి పరువు హత్య అనేది నేరం, ఘోరం. అసలు అది చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు. బట్ 100% అది నేరం అండి. అలా అసలు చేయకుండా ఉండాల్సింది. ఓకే మేడం, ఇప్పుడు ఈ విషయం ఏదైతే దీనికి మొదటగా ప్రేమ వ్యవహారం కారణం, కులాంతర ప్రేమ వ్యవహారం అనేది కారణం. దానివల్ల ఏదైతే పరువు హత్య జరిగిందో దానివల్ల 2 కుటుంబాలతో పాటు ఈ రోజు అంటే మిగతా అక్యూజ్డ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా, అన్ని కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు సుపారీ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి మర్డర్ చేయించిన మారుతిరావు ఈ రోజు లేరు. తను కూడా 2 years తర్వాత సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో అమృత ప్రణయ్ విషయంలో అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఫ్రెండ్స్, అప్పటి నుంచే ప్రేమ వ్యవహారం నడిచింది. మారుతిరావు ఎవరైతే ఉన్నారో అమృత వాళ్ళ తండ్రి, అంటే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిండు. అంటే తన కన్న కూతురు, ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచిన కూతురు అలా చేసేసరికి జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి వ్యవహారాల్లో అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలంటారు? ఎవరైనా కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక బిడ్డ 20 సంవత్సరాలు తండ్రి పెంచారు, తల్లిదండ్రి బాధ్యత తీసుకున్నారు. అలాంటి తల్లిదండ్రులు ఇలా 20 సంవత్సరాలు పెరిగిన బిడ్డ సడన్ గా కులాంతర వివాహం చేసుకుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీర్ణించుకోలేరు. అలా ఎంతో మంది హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన సనాతన సాంప్రదాయాలు, మన ఆధునిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో పాటించుకుంటూ ఏ వివాహమైనా చేసుకో, కానీ అందరిని ఒప్పించి చేసుకోవడం, మెప్పించి చేసుకోవడంలో ఉన్న తృప్తి వేరే దాంట్లో ఉండదు. కాబట్టి సడన్ గా ఒక బిడ్డ వెళ్ళిపోయి తన కళ్ళ ముందే తిరుగుతూ, తన కళ్ళ ముందే ఉంటూ తనకి ఎంతో వేదనకు గురయ్యాడు తను. కాబట్టి తను అలాంటి నిర్ణయం తీసుకోకూడదు, బిడ్డ తీసుకోకూడదు, తండ్రి తీసుకోకూడదు. జరిగిపోయిన దాన్ని చూసైనా యువత నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు మన బిజినెస్ పనులు కావచ్చు, వ్యాపారం కోసం తాపత్రయపడ్డం కాదు. ఒక బిడ్డ మనకు పుట్టినప్పుడు ఆ బిడ్డ బాగోగులు 100% మనం చూడాలి. బిడ్డ ఎక్కడికి వెళ్తుంది, కాలేజ్ నుంచి ఎప్పుడు వస్తుంది, తన ఫోన్ నుంచి ఎవరితో మాట్లాడుతుంది, అసలు ఏం నడుస్తుంది అనేది ప్రతి షెడ్యూల్ తల్లిదండ్రి చూడాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి మనం ఆపగలుగుతాం. ఓకే, అంటే ఈ రోజుల్లో ఈ కులాంతర వివాహాలు ఏవైతే ఉన్నాయో కామన్ అయిపోయాయి ప్రస్తుత సమాజంలో. మరి ఇట్లాంటి ఈ రోజుల్లో కూడా, ఈ ఆధునిక యుగంలో కూడా మారుతిరావు ఎవరైతే ఉన్నారో అంటే అంత కిరాతకంగా ఒక సుపారీ గ్యాంగ్కి ఇచ్చి, అంటే తన పాప, తన కూతురు ఎవరైతే ఉన్నారో అమృత, తను ప్రేమించిన అబ్బాయిని, తను కావాలనుకున్న అబ్బాయిని అంటే పేరెంట్స్ని ఎదిరించి అలా చేసినందుకు మారుతిరావు అలా చేయడం, అంటే తనకు రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించాడు, చట్టాన్ని కూడా మేనేజ్ చేయవచ్చు అనే ధోరణి అంటారా? అసలు అంత ధైర్యం ఎలా చేశారంటే ఏం చెప్తారు మీరు? చట్టానికి ఎవరు చుట్టాలు కాదండి. చట్టము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుంది. డబ్బు ఇస్తేనో సుపారీ ఇస్తేనో చట్టం ఎవరి మాట వినదు. ఏదైతే మనకు నిజంగా జరిగిందో దాన్ని పరిగణనలకు తీసుకొని జడ్జిమెంట్స్ అనేవి ఇస్తారు. కాబట్టి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. తన దగ్గర డబ్బు ఉందని విర్రవీగుతూ తన ఒక్క కుటుంబంతో పాటు ఒక 5-6 కుటుంబాలని ఈ దీంట్లో వేసేశారు, పరువు హత్యలో వేసేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. అందుకే నేను అనేది ఏంటంటే, సుపారీ కోసం ఆశపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ కుటుంబాలను గుర్తు చేసుకొని ఆ సుపారీ మీద వ్యామోహం పెట్టుకోకుండా మీరు కష్టపడి పని చేసుకొని హ్యాపీగా బతకండి అని నేను చెప్తా. ఓకే, ఇప్పుడు నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్ష, A2 ఎవరైతే ఉన్నారో వారికి ఉరిశిక్ష చేశారు. అంటే తర్వాత జిల్లా స్థాయి కోర్టుకు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ ఎవరైతే ఉన్నారో 1600 ఛార్జ్ షీట్
దాఖలు చేసి, అంటే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, టెలిఫోన్ ఎవిడెన్స్ కానీ అన్నీ కూడా జతపరిచి, అంటే వేరే జడ్జిమెంట్ లేకుండా ఉండడానికి అన్ని రకాల ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. మరి దీన్ని నెక్స్ట్ ఎలా తీసుకోవచ్చు అంటారు? రంగనాథన్ గారు ఎవరైతే ఉన్నారో చాలా బాగా చార్జ్ షీట్ వేశారు, చాలా కష్టపడ్డారు. అది పబ్లిక్ గా జరిగిన హత్య కాబట్టి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, చంపడం అవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరు చూశారు. ఆ రికార్డ్స్ అన్ని చేశారు కాబట్టి 100% వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి సమాజం ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, అంటే సమాజం ఈ హత్య పట్ల అంటే ఎలా తీసుకోవాలంటారు? కులాంతర వివాహాలు చేసుకునే ముందు తల్లిదండ్రులు మెప్పించి చేసుకోవాలి. సనాతన సాంప్రదాయానికి మర్యాద ఇచ్చుకుంటూ, అసలు అలాంటి వివాహాలు కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ఎవరికి టెన్షన్ ఉండదు. ఏ కుటుంబం కూడా ఇలాంటి మోసపూరితమైన దానిలోకి వెళ్లకుండా, కుట్రల్లోకి వెళ్లకుండా అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ తల్లిదండ్రులు పెళ్లి అనే విషయాన్ని ట్రెడిషనల్ గా చూసుకోవాలి, కానీ దాని స్టైలిష్ నేచర్ కి తీసుకొచ్చి, ఫ్యాషన్ నేచర్ కి తీసుకొచ్చి, వెడ్డింగ్ మాల్స్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసినంతగా ఒక బిడ్డకి అల్లుడు ఎలా రావాలి, ఒక కొడుక్కి ఒక కోడలు ఎలా రావాలి, దీనిపైన కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల ఉన్న కుటుంబాలు కూడా సరిగా జీవనం సాగించలేకపోతున్నాయి. ప్రతిది కూడా వీళ్ళకి సమస్యలు ఎక్కడొస్తున్నాయి అంటే, మన కుటుంబం కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా, ఇప్పుడు ఏదైతే అమ్మాయి ఉందో అప్పట్లో మనకి 18 సంవత్సరాలు 21 సంవత్సరాలకు పెళ్లి కుదిర్చేవాళ్ళు. ఇప్పుడు సంపాదించే వరకు, అమ్మాయి ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు చూడడం జరుగుతుంది. కాబట్టి 25-26 వాళ్ళు ఓన్ ఒపీనియన్స్ తీసుకొని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా తప్పు. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి పిల్లలు చేసుకోవాలి, వాళ్ళు కూడా సరైన టైంకి పెళ్లి చేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా టీనేజ్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాల్లో ఉంటున్నారు. ఇలాంటి విషయంలో ఒక పేరెంట్కి మరియు పిల్లలకు ఎలాంటి సమన్వయం ఉండాలని అంటారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రతి స్టూడెంట్స్ ఫీజులు కట్టాలి అని ఎంత బాధ్యతగా తల్లిదండ్రులకు చెప్తారో, మా జీవితంలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి, మా జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినాయి అని కూడా పేరెంట్స్ తో మాట్లాడాలి. టీనేజ్ లో ప్రేమ అనేది చాలా కామన్ గా వాళ్ళకి అర్థం కాకుండా లవ్ అని చెప్పేసి దాంట్లో వెళ్తూ ఉంటారు. టీనేజ్ వరకే ఉంటుంది. కానీ వాళ్ళ నిజంగా నిత్య జీవితంలో వాళ్ళకు మంచి కుటుంబం కావాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉండాలి. 20 సంవత్సరాలు కనిపెంచిన తల్లిదండ్రులు, అన్ని ఫీజులు బాధ్యతలు మోసిన తల్లిదండ్రులని ఈ 20 సంవత్సరాల పిల్లలు కూడా అలా ఎలా మోసం చేస్తారండి? అది ఎంతవరకు న్యాయం? తల్లిదండ్రుల గుండెల మీద తన్ని వాళ్ళు వేరే వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా నరకయాతనకు గురవుతున్నారు. కాబట్టి పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రులకు షేర్ చేయాలి. నాకు ఒక డ్రెస్ కావాలి అని అడిగిన పిల్లలు, నాకు ఒక అబ్బాయి కూడా ప్రపోజ్ చేసిన మీ తల్లిదండ్రులతో పంచుకోండి, వాళ్ళు మీకు చక్కగా గైడ్ చేస్తారు. మీ గురువులతో చెప్పండి, కాలేజ్ లో టీచర్స్ తో చెప్పండి. మీకు సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారాన్ని కావాలి అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితాలే మోసపోతున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రులతో బాధ్యతగా వహించండి. వాళ్ళకు నమ్మక ద్రోహం చేయకుండా నమ్మకంతో ముందుకెళ్తే అంత బాగుంటుంది సార్. ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడుతూ ఉంటారు. అంటే చివరికి పెళ్లి టైం వచ్చేసరికి టీనేజ్ లో వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్, మెచ్యూరిటీ లేక, అంటే ఇంట్లో వాళ్ళని ఎదిరించలేకను ఏటైనా పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చట్ట ప్రకారము ఇద్దరు మేజర్స్ అయితే పెళ్లి చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. అలా అని మేజర్స్ అందరు వచ్చి చట్టం దగ్గర వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం, తల్లిదండ్రులు కాదని చెప్పడం ఇది చాలా తప్పు. మీరు చట్టానికి కరెక్ట్ గా మీరు ఉంటూ మేజర్స్ అయిన తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకుంటూ మీరు పెళ్లి చేసుకోండి. మీ పెళ్లికి ఒక అర్థం ఉంటుంది, మీ సంసార జీవితము 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. కానీ ప్రతి పిల్లలు వచ్చేసి మేము మేజర్స్ అయినామని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. దీని వల్ల వాళ్ళు శాంతిని కోల్పోతున్నారు. కాబట్టి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమ తప్పు కాదు. తల్లిదండ్రులను సంప్రదించి చేసుకోవడం చాలా గొప్పతనం. మన పెద్దల్ని గౌరవించడం, మన సనాతన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ చేసుకోవడం చాలా మంచితనం అని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ సమాజానికి ఒక మేల్కొల్పే అంటారా? 100%. ఇప్పుడు కులాంతర వివాహాలు అంటే వాళ్ళని చూసి చాలా మంది నేర్చుకోవాలి. పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు చనిపోతారని చెప్పి చాలా మందికి ఇప్పటికీ నోటీస్ లోకి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఒకరనే కాదు, ఎన్నో రకాలుగా చనిపోతున్నారు.
పెళ్లిళ్ళైన వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు తప్పు కాదు, కులాంతర వివాహాలు తప్పు కాదు, కానీ పెద్దల్ని ఒప్పించి మెప్పించి చేసుకోవాలి. ఇప్పుడు మన కరీంనగర్ చుట్టుపక్కల కూడా చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళందరూ సోషల్ మీడియాలోకి వచ్చి మా అమ్మ నాన్నలతో మాకు థ్రెట్ ఉందని పెడుతున్నారు. ఈ థ్రెట్ ఉందని పెట్టే కంటే ముందే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి కొంచెం టైం తీసుకొని మెప్పించి ఒప్పించి పెళ్లి చేసుకుంటే, మీరు మా సోషల్ మీడియాలోకి వచ్చి మాకు థ్రెట్ ఉందని చెప్పుకోవాల్సిన ఇది లేదు కదా. కాబట్టి అందరు కూడా పర్మిషన్స్ తీసుకొని పెళ్లి చేసుకోండి. ఏ వివాహం చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా ఉండడానికి, మీ జీవితంలో ఒక మంచి భాగస్వామి వచ్చి మీకు మంచి పిల్ల పాపలతోని మీ కుటుంబం అనేది నిలబడడానికి మనం పెళ్లిళ్ళు చేసుకుంటాం. అలా అని ఏ పెళ్లి అంటే ఆ పెళ్లి చేసుకుంటా అంటే అనార్థాలు ఎన్నో జరుగుతాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి యువత మేల్కొల్పు అనేది ఖచ్చితంగా జరగాలి. టీనేజ్ పిల్లలు వెంటనే ఆలోచన తీసుకోకుండా ప్రతిదీ ఆలోచన చేయాలి, వెంటనే డిసిజన్ తీసుకోకుండా పెద్దలను అడగాలి. అలా అడుగుతూ మనం ముందుకెళ్తే 100% మీ కుటుంబం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది వ్యాపారవేత్తల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు అంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా ఎంత మంచిగా సనాతన సాంప్రదాయాలు పెట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు. మన అంబానీ ఫ్యామిలీస్ కావచ్చు, ఎన్నో ఫ్యామిలీస్, టాటా ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక సనాతన ధర్మానికి రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకు ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ వాళ్ళ అమ్మాయిని వెతుక్కొని ఎంత చక్కగా పెళ్లిళ్ళు చేస్తారు. మనం కూడా అది ట్రెండ్ ఫాలో అవుతే బాగుంటది. కాబట్టి పెద్దలు నొప్పించిన పెళ్లిళ్ళు బాగుంటాయని నేను అంటున్నాను. ఓకే, ఈ రోజుల్లో మేడం కులాంతర వివాహం అనేది పేరెంట్స్ కూడా అలా భావించడం కరెక్ట్ అంటారా? కులాంతర వివాహాలు అంటే ఇప్పుడు మన సాంప్రదాయాలు పట్టుకుంటారు కదా సార్. ఎవరైనా పేరెంట్స్ ఒక్కటే కులంలో నా బిడ్డని ఇవ్వాలని అనుకుంటారు. కులాంతరం అయ్యేసరికి ఏమవుతుంది, ఈ పేరెంట్స్ కూడా అటు వెళ్ళడం రావడం ఇవన్నీ కొన్ని కట్టడిలు చేస్తూ ఉంటారు. కొన్ని కుల సంఘాలలో ఏమవుతుందంటే, మీ బిడ్డని కులాంతర వివాహం చేసినావు కాబట్టి ఊర్లో నీకు ఎలాంటి ఫెసిలిటీ ఇవ్వము, నువ్వు ఎక్కడికి రాకూడదు, నీ ఇల్లుని మట్టికే నువ్వు ఉండాలని చెప్పేసి కొన్ని ఎదుర్కొంటున్నారు సమస్యలు. ఇలాంటివి ఇప్పటికీ కూడా ఉన్నాయి కొన్ని ఊర్లలో. కొన్ని కుల సంఘాల వాళ్ళు వాళ్ళని బహిష్కరిస్తున్నారు. ఎందుకు, ఒక బిడ్డని కన్ని 20 సంవత్సరాలు పెంచినందుకే మనకి ఇలాంటి దుస్థితి రావాలా? కాబట్టి ఇదంతా కూడా యువత ప్రతిది కూడా అబ్జర్వ్ చేయాలి. అంత పెద్ద ఊర్లో మనని బహిష్కరిస్తున్నారంట. అదే అంటున్నాం మేడం. అంటే ఇలాంటి విషయాల్లో ఇలాంటి పరువు హత్యలు జరగడం, ఇలాంటి కులాంతర వ్యవహారాలు ఇంత ఆధునిక యుగంలో కూడా ఇలాంటి కుల పట్టింపులు అవసరమా నేటి సమాజానికి అని అంటే ఏం చెప్తారు? మనకి మొదటి నుంచి మన సనాతన సాంప్రదాయాలు చూస్తూ వస్తున్నాం. మన తాతలు కావచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ అందరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంది. ఒకే మతం ఒకే కులములు చేసుకోండి, దీనికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కదా. పెళ్లి అనేది మన సనాతన సాంప్రదాయాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్ని చూసి అప్పట్లో పెళ్లి చేసుకునేవాళ్ళు. కులాంతర వివాహాలు తప్పని నేను చెప్పను. మేజర్స్ కి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోండి, కానీ ఒప్పించి చేసుకోండి. ఇద్దరిని కన్వే చేసి ఒక పెళ్లి అనేది మన జీవితంలో వచ్చే మొట్టమొదటి మెట్టు, మన జాబ్ తర్వాత వచ్చే మొట్టమొదటి మెట్టు. కాబట్టి అందరి సమక్షంలో మనం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మనము పడరాని కష్టాలు పడుతున్నాం. కులాంతర వివాహాలలో కూడా చాలా మంది బాధలు పడుతున్నారు, ప్రశాంతత కోల్పోతున్నారు. కాబట్టి కోల్పోయే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అటు ఇటు మన పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవడంలో తప్పు లేదు కదా అని నేను అంటున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే సొసైటీ కానీ వివిధ వ్యక్తులు కానీ ఎలా దీన్ని తీసుకోవాలి అంటారు? ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు అందరూ దాన్ని చూస్తున్నారు. టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రతి దగ్గర లైవ్ పేపర్ స్టేట్మెంట్ వస్తుంది. మేజర్స్ అందరూ అది పర్యవేక్షణకి తీసుకొని ఏది తప్పో ఏది రైటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు మీ పెళ్లిళ్ళ వల్ల మీ కుటుంబాలని ఏది తప్పు ఏది రైట్ అన్నప్పుడు చూసే వాళ్ళ దృష్టికోణంతో ఉంటది. అంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మొత్తానికైతే ఈ జరిగిన సంఘటన అమృత ప్రేమయానం ఏదైతే కులాంతర వివాహం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలై మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించి ఇక్కడ చాలా కుటుంబాలతో, అంటే అమృత వాళ్ళ బాబాయ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడింది. అంటే ఇన్ని కుటుంబాలు చిన్న భిన్నమైనాయి కదా. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పడాలని మీరు చెప్తా ఉన్నారు? అదే సార్, ఇప్పుడు పెళ్లిళ్ళకి వచ్చిన అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఉన్నప్పుడు వాళ్ళ డిసిజన్స్ వల్ల ఎంత మంది కుటుంబాలు లోపలికి పోతున్నాయని వీళ్ళు కొంచెం పరిగణలోకి తీసుకోవాలి. మా పెళ్లి వల్ల మంచి జరుగుతుందా, మా పెళ్లి వల్ల చెడు జరుగుతుందా, మా పెళ్లి వల్ల మనకు మనశ్శాంతులు కోల్పోతున్నాయి అనే విషయాన్ని వీళ్ళు నిర్ధారణ చేసుకొని పెళ్లి అని మెట్టెక్కితే బాగుంటదని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి చేసుకుంటూ మంచి చూసుకుంటూ వెళ్దాము. అంతేగాని ఒక్క చెడు వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఆ చెడు వైపు మీరు అడుగులు వేయకండి.
వేయమన్నా వేయకండి, వేపించినా వేయకండి. అలా ఉంటే మనందరం కూడా సేఫ్ గా ఉంటాం. సో ఈ ఇన్సిడెంట్ తో ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అవును. థ్యాంక్ యూ.